ప్రభుత్వం ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఈ సంవత్సర వ్యాప్తంగా అంటే వచ్చే 1 ఇయర్ 1.5 ఇయర్ ఏ పోస్ట్ రిక్రూట్మెంట్ జరగనుందో ప్రకటించేసింది ఈ క్యాలెండర్ ద్వారా. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 3 ఇలాంటి సర్వీసుల గురించి, తర్వాత కొన్ని టెక్నికల్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్ అలాంటి పోస్టుల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడింది. ఇంకొక సువర్ణావకాశం ఏంటంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ అక్టోబర్లో రాబోతోందంట. ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే పోలీస్ జాబ్స్ ఆశిస్తున్నారో ఎస్ఐ, కానిస్టేబుల్ ఇలాంటి జాబ్స్ అన్నిటికి కూడా వచ్చే ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల కానుందంట. ఖచ్చితంగా ఇలాంటి ప్లానింగ్ ఉండటం వల్ల మనం కూడా ఈజీగా ప్రిపేర్ అవడానికంటే అభ్యర్థులు చాయిస్ తీసుకుని అంటే ఏదైతే చేయొచ్చో వాళ్ళకి ఏ ఎలిజిబిలిటీస్ ఉన్నాయో తీసుకుని ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ క్యాలెండర్లో ఇచ్చిన ముఖ్యమైన అంశాలు చూద్దాం. గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే జరగబోతుందో అది అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగబోతోంది. అదేవిధంగా గ్రూప్ 3 సర్వీసెస్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి సంబంధించి ఎగ్జామ్ నవంబర్ 2024లో జరగబోతోంది. ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్ సంబంధించి సెప్టెంబర్లో నోటిఫికేషన్ రానుంది. ఈ సంవత్సరం నవంబర్లో ఎగ్జామినేషన్ జరగనుంది. తర్వాత గ్రూప్ 2కి సంబంధించి డిసెంబర్లో ఎగ్జామ్ జరగనుందంట. ఈ డిసెంబర్లో మనకు తెలుసు గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయిందని, దానికి సంబంధించి. తర్వాత ఈ తెలంగాణ గవర్నమెంట్లోని ట్రాన్స్కో ఇలాంటి వాటిలో ఇంజనీరింగ్ అండ్ మిగతా పోస్టులకు సంబంధించి ఈ అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుందంట. వచ్చే జనవరి 2025లో ఎగ్జామ్ జరగనుందంట. అదేవిధంగా ఇంజనీరింగ్ సర్వీసెస్లో గెజిటెడ్ కేటగిరీ ఏదైతే డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్టులు అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో ఉంటాయో దానికి సంబంధించి అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది, జనవరిలో ఎగ్జామ్ జరగబోతుందంట. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది, జనవరిలో ఎగ్జామ్ జరగబోతుందంట. అండ్ రాబోయే నెక్స్ట్ గ్రూప్ 1 చాలా మంది ఈ సంవత్సరం గ్రూప్ 1 పోయింది ప్రిలిమ్స్ అని బాధపడుతున్న వాళ్ళ కోసం మళ్ళీ గ్రూప్ 1 రాబోతుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ యూపీఎస్సీ మోడల్లో కండక్ట్ చేస్తారంట. ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఫారెస్ట్ సర్వీస్ కలిపి ఎలా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పెడుతున్నారు అదే విధంగా ఉంటుందంట. అది అక్టోబర్లో, ఈ కమింగ్ అక్టోబర్లో నోటిఫికేషన్ రాబోతుంది. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతుందంట. దాని తర్వాత ఈ ప్రొఫెషనల్ సర్వీసెస్, గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంబంధించి జనవరిలో నోటిఫికేషన్ రాబోతుంది, ఏప్రిల్లో ఎగ్జామ్ జరగబోతుంది. డిఎస్సి కూడా వచ్చే ఫిబ్రవరిలో ఇంకో డిఎస్సి రాబోతోంది, ఏప్రిల్లో ఎగ్జామ్ జరగబోతోంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆ నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరిలో రాబోతుంది, మేలో ఎగ్జామ్ జరగబోతుంది అనమాట. తర్వాత మనం చూస్తే కనుక గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో జరిగిద్దని చెప్తున్నారో దాని మెయిన్స్ వచ్చే సంవత్సరం గ్రూప్ 1 మెయిన్స్ జూలైలో జరగబోతుందంట. అంటే ఇప్పటి నుంచి కరెక్ట్గా 1 ఇయర్లో ఇంకో మెయిన్స్ జరగబోతుంది అనమాట. దాంతోపాటు ఎస్ఐ, కానిస్టేబుల్ వీటికి సంబంధించి ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ రాబోతుంది, ఆగస్టులో పరీక్ష జరగబోతోంది. ఇట్లా టెట్ ఎగ్జామ్ కూడా ఏప్రిల్లో నోటిఫికేషన్ రాబోతుంది 2025లో, జూన్లో ఎగ్జామ్ జరగబోతుంది. చూస్తే ఇదంతా కూడా తెలంగాణలో నిరుద్యోగ యువతకి కొంత ఆశావహం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి అనే మాట ఇక్కడ లేదు, ప్రస్తావన లేదు. అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 2 డిఫరెన్సెస్లో కూడా కొన్ని తారతమ్యాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా అయితే ఇలాంటి జాబ్ క్యాలెండర్ రావటం వల్ల ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతోంది.